కూడా పట్టించుకోకుండా ఆవిడ చూస్తుండగానే, ఆవిడ అబ్జెక్ట్ చేస్తుండగానే, ఆవిడ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని చూడండి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఆ కట్టడాలను కూల్చి మా అభ్యర్థిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని భయవిహ్వలుల్ని చేసి వాళ్ల కుటుంబంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతన్ని లొంగిపోయేటట్టుగా చేసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొక్కటి లేదు. మీకు సత్తా లేక, మీకు శక్తి లేక, మీకు మెజారిటీ లేక, మీ కూటమికి అభ్యర్థి అఫీషియల్ గా ఒక్కరే ఒక్కరున్నారని తెలిసి కూడా మా పార్టీ నుంచి మీరు కొనుగోళ్లు చేసినటువంటి వ్యక్తులతో మా పార్టీ అభ్యర్థిని ఓడించాలన్న మీ అత్యుత్సాహము తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. మీ దాదాగిరి వలన, మీ రౌడీజం వలన ఈ రోజున మేం ప్రకటించినటువంటి ఆ అభ్యర్థి యొక్క ఆస్తుల పైకి మీరు వెళ్లినటువంటి తీరు, అలాగే గఫూర్ అని మా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త యొక్క ఇంటిని కూడా ఈ రోజున కూల్చేశారు. లక్ష్మణ్ అని మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఇంటిని కూడా కూల్చేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని. తిరుమలలో మా పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్లను మొన్నటి నుంచి బెదిరిస్తున్నారు. మీరెందుకు ఆ పక్కకు పోతున్నావు అని. మా కార్పొరేటర్లందరినీ కూడా మీ అంతు చూస్తాం, మీకు ఏడాడ లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా బయటికి తీసి మీ కథలు తేల్చేస్తామని బెదిరించి వీళ్ళంటారు మీరు నేర్పిన విద్యగా నీరజాక్ష అని నిన్న ఒక పేపర్ రాసింది. వాళ్ళనకంటే ఈ పేపర్ మోస్తోంది. మేము దౌర్జన్యాలు చేయలా, మేము దుర్మార్గాలు చేయలా. మీలాగా ఈ రోజున ఆస్తులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాల. తిరుపతిలో ఇంతవరకు ప్రత్యర్థుల ఆస్తుల్ని కూలగొట్టడం అనే సాంప్రదాయాన్ని మీరు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక రిట్ పిటిషన్ లో 162 ఆఫ్ 2022 రిట్ పిటిషన్ సివిల్ నంబర్ 328 ఆఫ్ 2022 అన్నటువంటి రిట్ పిటిషన్ లో 13/11/2024 సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన జడ్జిమెంట్ ను ఇచ్చింది. ప్రైవేటు స్థలాలను ఆక్రమించి ఉంటే, అనుమతులు లేకుండా ఉంటే ఆ కట్టడాలు పడగొట్టేందుకు అనుసరించవలసినటువంటి మార్గదర్శకాలు అని ఆ నోటీసులు ఏవి కూడా ఆ మార్గదర్శకాలని ఈ రోజున అధికారులు పాటించలేదు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలుగా మారిపోయినటువంటి అధికారులు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసు ఇచ్చి వ్రాతపూర్వకంగా ఆ పర్టికులర్ వ్యక్తి అనుమతి తీసుకోవాలి, అది పాటించనే లేదు. సదరు నోటీసు ఇచ్చినట్టుగా ఈమెయిల్ ద్వారా కలెక్టర్కు కూడా పంపాలి, కలెక్టర్కు పంపనే లేదు. సదరు నోటీసులో అనుమతి లేని కట్టడం వివరాలు పొందుపరచాలి, సంబంధిత పత్రాలు కూడా జతపరచాలి, అది జరగలేదు. సదరు జడ్జిమెంట్ ప్రకారం అంటే 13/11/2024 నుండి 3 నెలల లోపల నోటీస్ వివరాలన్నీ కూడా మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని కూడా భద్రపరచాలి. ఇదేది వ్యక్తిగతంగా అందజేసే విషయం కాదు. ఇది కమిషనర్లకి, మున్సిపల్ చైర్మన్లకి, మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది అప్లై అవుతాది అన్నటువంటి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తే ఆ సదరు కమిషనర్లు శిక్షార్హులవుతారు. ఇవి పాటించకపోతే సదరు వ్యక్తి బదులు చెప్పుకుని, అంటే సదరు వ్యక్తి అంటే ఆ బాధితుడో లేకపోతే అనుమతి లేకుండా ఆ కట్టడాన్ని కట్టినటువంటి వ్యక్తి బదులు చెప్పుకునే అవకాశం తారీఖులతో సహా చెప్పాలి. వ్యక్తిగతంగా వ్రాతపూర్వకంగా సదరు వ్యక్తి నుండి జవాబు తీసుకోవాలి ఆ కన్సర్న్ అధికారి. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చి 15 రోజులు అప్పీలుకు గడువు ఇవ్వాలి.
ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సదరు గడువు ముగిసిన తర్వాతనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సదరు డిమాలిషన్ కార్యక్రమాన్ని వీడియో తీయాలి. ఏది ఆయన సమాధానం చెప్పకపోతే మీరు కూల్చేటువంటి ఆ కట్టడాన్ని ఈ అధికారులంతా కూడా వీడియో తీయాలి. డిజిటల్ ఫోటో ద్వారా కమిషనర్ కు వెంటనే పంపాలి. ఇవేవి జరగల. అది కూడా ఈరోజు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి కార్పొరేషన్ లో మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉండగా ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ కు, తిరుపతి నగరానికి ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉంటే ఆవిడను లెక్క చేయకుండా ఈ కట్టడాల మీద రౌడీలు గూండాలు పడినట్టుగా అధికారులు పడితే ఇక ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా? ఈ రోజున మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ అంశం మీద మేయర్ గారు సుప్రీంకోర్టుకు వెళ్లటం జరుగుతుంది. ఈ కన్సర్న్ ఆఫీసర్